ఒకటే అడుగుతా ఉన్నాను, సుంకిసాల ప్రాజెక్టు నిర్మాణ పనులు 2021లో మెగా ఇంజనీరింగ్ సంస్థకు 1450 కోట్ల రూపాయలకు దక్కించుకుంటే ఆ కాంట్రాక్టర్ అంచనా వ్యయాన్ని పెంచుకొని 2215 కోట్లకు పెంచుకున్నాడు. అంటే దాదాపు 800 కోట్ల రూపాయల అంచనాను పెంచుకున్నాడు. దాని తర్వాత 2022 నుంచి నిర్మాణ పనులు ప్రారంభించిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు 4000 కోట్ల రూపాయల అంచనాలను పెంచే ప్రయత్నం చేస్తున్నది. 1000 కోట్ల రూపాయల అంచనాలు పెంచుకొని రేట్లు పెంచుకొని ఈ రకమైనటువంటి నాణ్యత లేనటువంటి పనులు చేసేటువంటి క్రిమినల్ కాంట్రాక్టర్లకు 1000 కోట్ల రూపాయలు దోచిపెట్టేటువంటి ఈ రాజకీయ నాయకులకి వీరంతా కూడా ఈ మెగా కృష్ణారెడ్డికి అండగా ఉన్నట్టుగానే అర్థమవుతా ఉన్నది. నేను ఒకటి అడుగుతా ఉన్నాను, ఈ మెగా కృష్ణారెడ్డి మీద చర్యలు ఎందుకు చేపట్టలేదు? సుంకిరాల ప్రాజెక్ట్ నిర్మాణంలో మెగా కృష్ణారెడ్డి ఇంత క్రిమినల్ నెగ్లిజెన్స్ చేసినప్పటికీ కూడా ఆయన మీద చర్యలు లేవు. మీరు ఒకసారి చూస్తే ఇదే కాంట్రాక్టరు కాళేశ్వరంలో 1000 కోట్ల రూపాయల కుంభకోణం చేశాడని, నాణ్యత లేదని, అక్కడ కుక్కిపోయిందని చెప్పేసి ఆయన మీద గతంలో ఉన్నటువంటి పిసి అధ్యక్షులు ఉన్నటువంటి నేటి ముఖ్యమంత్రి గారు ఎన్నోసార్లు ఆరోపణలు చేసి నా దగ్గర రుజువులు ఉన్నాయి, నేను ఢిల్లీకి వచ్చేసి సిబిఐ కమిషన్ ఇస్తే నేను వచ్చి రుజువు చేస్తానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మీరు ఎందుకు సిబిఐకి ఇవ్వడం లేదు? ఐవాష్ కోసం ఒక రిటైర్డ్ జడ్జిని వేశారు. ఆ రిటైర్డ్ జడ్జికి కనీసం డాక్యుమెంట్లు కూడా సబ్మిట్ చేస్తలేరు. రిక్వైర్డ్ ఫైల్స్ని కూడా మీరు ఇవ్వడం లేదు. అవసరం ఉన్న డాక్యుమెంట్లు ఇవ్వలేక ఆ రిటైర్డ్ జడ్జికి ఏం చేయాలో పాల్గొనేటువంటి పరిస్థితి ఉందంటే మీరు వేసినటువంటి కమిటీని మీరే నీరు కార్చడానికి మెగా కృష్ణారెడ్డి వెనకేసుకొని రావడానికి చేస్తున్నటువంటి బూటకం నాటకం కాదని అడుగుతున్నా.